హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. సూర్యదేవర రామ్మోహన్ రావు గారి ముగ్ధ నెక్స్ట్ పార్ట్ చూద్దాము. అరవింద్ని తను ప్రేమిస్తోందా? ఆ ప్రశ్నకు జవాబు దొరకలేదు నీలిమకు. తనకు చీటీలో వచ్చిన ఉద్రేక స్వభావి తనకు తారసలిన అరవింద్ ఒక్కరే. అందుకేనేమో అరవింద్ అంటే ఇష్టం ఏర్పడింది. లేక అరవింద్ స్వభావమే తనకు ఉందా? రకరకాలుగా ఆలోచిస్తోంది నీలిమ. ఆ సమయంలో చాలాసేపటి నుంచి బస్టాండ్ని చెక్ చేస్తున్న తిరుమల పోలీస్ ఇన్స్పెక్టర్ దృష్టి నీలిమ వైపు పడిందని నీలిమకు తెలియదు. ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్తోంది? ఆ అరవింద్ వాళ్ళ మిత్రులు తప్పించుకుని ఎక్కడో ఉండి ఉంటారు. ఆ అరవింద్ ఫోన్ చేసి ఉంటాడు. ఈ అమ్మాయి వెళ్తోందేమో. పోలీస్ ఇన్స్పెక్టర్ బుర్రలోకి ఓ అనుమానం వచ్చింది. అనుమానం రానంత వరకు పోలీస్ మనిషిలాగే ఆలోచిస్తాడు. అనుమానం వచ్చాక రాక్షసుడిలా ఆలోచిస్తాడు. నీలిమ మాత్రం ఆ విషయంలో జాగ్రత్త పడలేకపోయింది. అరగంట వరకు నీలిమనే వాచ్ చేస్తూ నిలబడ్డ పోలీస్ ఇన్స్పెక్టర్ శ్రీకాళహస్తి బస్ రాగానే నీలిమ ఎక్కడం చూసి నలుగురు పోలీసులతో పాటు తను జీప్ ఎక్కాడు. నీలిమ ఎక్కడికి వెళ్తోంది? కాళహస్త లేక దారిలో ఎక్కడైనా దిగిపోతుందా? పోలీస్ బుర్రలో ఆలోచనలు. బస్సు బయలుదేరింది. బస్సు వెనక జీపు బయలుదేరింది. నేను పుట్టుకతో వృద్ధుణ్ణి దత్తత చేసుకుంటే ఎలాగుంటుందే? ఇద్దరు ఫ్రెండ్స్ వైపు చూస్తూ అడిగింది ముగ్ధ. చస్తావు. అమాయకుడో తెలీదు, అజ్ఞానో తెలీదు, మూర్ఖుడో తెలీదు, భక్తుడో తెలీదు, అలా నటిస్తున్నాడో తెలీదు. నాకైతే మాత్రం నీ ప్రపోజల్ పెద్దగా నచ్చలేదే అలక అంది. ఏం? అడిగింది ముగ్ధ. మనందరం పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళం కదా. ఎంత ఛాలెంజింగ్ అయినా మరీ పల్లెటూరు ముద్దును ఎంచుకుంటే ఎలాగే? కోరు జీవితాన్ని నరకం చేసుకోకు అంది సురభి. పల్లెటూరు వాడిలా కనిపిస్తున్నా అతను చదువుకున్నవాడేమో? ముగ్ధ సందేహం వ్యక్తం చేసింది. నాకైతే అలా కనిపించడం లేదు మళ్ళీ సురభే అంది. అతనిలో కొన్ని క్వాలిటీస్ నాకు నచ్చాయే. టెస్ట్ చేయడం మన ఎక్స్పెరిమెంట్లో ఒక భాగమే కదా. టెస్ట్ చేసేస్తాను. లేచి నిలబడింది ముగ్ధ. ఎక్కడుంటాడో ఎలా కనుక్కుంటావు? సందేహంగా అడిగింది అలక. మనసుంటే కాటేజ్ మార్గమే దొరకదా? నవ్వుతూ మెట్లు దిగి ఎడమవైపు మలుపు తిరిగిన ముగ్ధ వైపు చూస్తున్నారు అలక, సురభి. అదే సమయంలో కుడివైపు నుంచి వస్తున్న ఆ వ్యక్తిని చూసి ఆశ్చర్యపడింది సురభి. శ్రీకాళహస్తి 5 కిలోమీటర్ల దూరం ఉండగా సడన్గా ఆగిపోయింది పోలీస్ జీపు. ఏమైంది? అసహనంగా అడిగాడు ఇన్స్పెక్టర్. పెట్రోల్ అయిపోయినట్టుంది సార్. కిందకి దిగి చెక్ చేసి పెట్రోల్ ప్రాబ్లం సార్ అన్నాడు డ్రైవర్ తిరిగి. బయలుదేరే ముందు చూసుకోవాల్సిన అవసరం లేదా? చికాకు పడ్డాడు ఇన్స్పెక్టర్. అర్జెంటుగా కాళహస్తి క్యాంప్ అంటరి గొణిగాడు డ్రైవర్. ఇప్పుడెలా? ఇంకో 2 కిలోమీటర్లు వెళ్తే గాని పెట్రోల్ బంక్ రాదు. ఇద్దరు పీసీల్ని నీకు ఇస్తాను. బండి తీసుకుని వెళ్ళి పెట్రోల్ పోయించండి. మేము ఏదో బస్ ఎక్కేసి కాళహస్తి వెళ్తాం చెప్పాడు ఎస్ఐ. డ్రైవరు ఇద్దరు పీసీలు జీపుని ముందుకు తోసుకెళ్లారు. రోడ్డు పక్కనే నిలబడ్డ ఇన్స్పెక్టర్ ముఖం దూరంగా ఒక లారీ కనబడటంతో విప్పారించి లారీని ఆపి ఇన్స్పెక్టర్ పోలీసులు ఎక్కారు. ఆర్టీసీ బస్సు కాళహస్తీశ్వర ఆలయం రోడ్డు దగ్గర ఆగగానే అందులోంచి దిగింది నీలిమ. అటు ఇటు చూస్తున్న నీలిమ దగ్గరకు ఒక 15 ఏళ్ల కుర్రాడు వచ్చాడు. మీ పేరు నీలిమేనా అడిగాడు. అవునన్నట్టు తలూపింది నీలిమ. అయితే మీ ఫ్రెండ్ దగ్గరికి తీసుకెళ్తాను రండి అంటూ మెయిన్ రోడ్డుకి ఆనుకుని ఉన్న ఒక సందులోకి తీసుకెళ్లాడు కుర్రాడు. ఓ తలుపు తట్టాడు. 2 నిమిషాల తర్వాత తలుపు తెరుచుకుంది. ఇల్లు చూపించిన కుర్రాడు వెళ్ళిపోయాడు. తలుపు తీసిన అరవింద్ నీలిమని చూసి నవ్వాడు. రండి. నలువైపులా చూస్తూ లోన కడిగేసింది నీలిమ. తలుపేసి లోపలికి తీసుకుని వెళ్ళాడు నీలిమను అరవింద్. పేరు పేరున ఫ్రెండ్స్ అందరినీ పరిచయం చేశాడు. ఆ పైన ఇంకో గదిలోకి తీసుకెళ్లాడు. ఆ గదిలో పాతకాలపు కుర్చీల్లో కూర్చున్నారిద్దరు. రారనుకున్నాను, వచ్చారే నవ్వుతూ అన్నాడు అరవింద్. ఫోన్ చేయరనుకున్నాను, చేశారే తను నవ్వుతూ అంది నీలిమ. మిమ్మల్ని నేను ఎలా మర్చిపోతాను? మనం ఎవరెవరమో ఒకరినొకరు తెలియకపోయినా మీరు నాకు హెల్ప్ చేశారు. మీరే గనక నాతో ఉంటే విజయం నాదే. ఈ పొలిటీషియన్లు 3 చెరువుల నీళ్లు తాగించగలను. పొగడకండి. అతి చిన్న హెల్ప్ని మ్యాగ్నిఫై చేసి చూస్తున్నారు మీరు నిన్న హెల్ప్ చేయకపోతే నేను నా ఫ్రెండ్స్ నిర్దాక్షిణ్యంగా పోలీసులకు బలైపోయేవాళ్ళం. ప్రస్తుతం పోలీసులు మా గురించి సీరియస్గా వెతుకుతుంటారు. ఈ పాటికి తిరుమల పోలీసుల దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్లకు అన్నిటికీ ఇన్ఫామ్ చేస్తుంటారు. ఇవాళ కొన్ని పేపర్లలో మా ఫ్రెండ్స్ ఫోటోలు కూడా వేశారు. ఎలా తప్పించుకోవడమని ఆలోచిస్తున్నాం. మీరు ఏదైనా అడ్వైజ్ ఇవ్వకూడదు? నిజంగానేనా అడిగింది నీలిమ. మీతో జోకులేస్తామనుకుంటున్నారా? ఇంకా మీతో పరిచయం పెరగలేదు కూడా జోకులేయడానికి నవ్వుతూ అన్నాడు అరవింద్. ఓ పని చేస్తే బాగుంటుంది. ఉన్నది అందరూ మగాళ్లే కదా. చీరా జాకెట్లు కట్టుకోండి. హెయిర్ స్టైల్ కనిపించకుండా బయట ముసుగేసుకోండి. ఫ్యాంటాస్టిక్.
బ్రహ్మాండమైన ఐడియా అంటూ గదిలో నుంచి బయటకు వచ్చి ఆ ఐడియాను ఫ్రెండ్స్ అందరితో చెప్పి మాట్లాడి మళ్ళీ లోనికి అరవింద్. మా వాళ్ళకు కూడా ఈ ఐడియా నచ్చింది. థ్యాంక్స్ ఫర్ యువర్ గ్రేట్ ఐడియా. మీరు వచ్చే వరకు గింజకు చస్తున్నామనుకోండి. అందుకే అన్నారు పెద్దలు ఒకరు, ఎన్నిసార్లు చారు తయారు చేసినా అందులో టేస్ట్ రాలేదట. కానీ అమ్మాయి వచ్చి చిన్న కరివేపాకు వేసిందట, అంతే చారు బహురుచిగా అయిపోయిందట. ఎంతైనా ఆడవాళ్ళు ఆడవాళ్లే, ఆడవాళ్ళు లేకుండా మగాళ్ళు లేరండి. అరవింద్ మాటల్లోనే అరవింద్ని తన ఒక అద్భుతమైన వ్యక్తిలా తయారు చేసుకోగలనన్న నమ్మకం, అందుకు అతడు సహకరిస్తాడన్న నమ్మకం ఏర్పడింది నీలిమకు. యాంటీ సోషల్ ఎలిమెంట్గా ముద్ర వేసుకోబోతున్న అరవింద్ని మార్చడం ఎలా? తను అతనితో కొన్నాళ్ల పాటు పనిచేయక తప్పదు. తన తండ్రిని బలి తీసుకున్న వ్యవస్థను తను క్షమించలేదు. సమాజం మీద కక్ష తీర్చుకుంటూనే సమాజంలో ఒక ఉన్నతమైన స్థానంలో అరవింద్ని ఉంచగలగాలి. ఏమిటి ఆలోచనల్లో పడ్డారు? నీలిమ ఆలోచనలకి బ్రేక్ వేశాడు అరవింద్. ఏం లేదు, చెప్పండి. తిరుపతిలో ఎక్కడుంటున్నారు? హాస్టల్లో. ఎడ్యుకేషన్ అయిపోయింది కదా, ఇంకా హాస్టల్లో కూడానా? ఇంటికి వెళ్ళరా? ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. అయితే మీరు ఎక్కడున్నా నేను ఫోన్ చేస్తుంటాను. మీరు వీలు చూసుకుని హైదరాబాద్ రండి. కొన్నాళ్ళు నా గెస్ట్గా ఉందిరు కానీ, ఏమంటారు? అలాగే, థ్యాంక్స్ ఫర్ ఎవర్ ఇన్విటేషన్. అదే సమయంలో లోనికి ఒక కుర్రాడు వచ్చాడు. ఏదో చెప్పడానికి సందేహిస్తున్నాడు ఆ కుర్రాడు. ఏం పర్వాలేదు చెప్పు, మన ఫ్రెండే. చీరల ప్రాబ్లం, పైసలు సరిపోతాయో లేదో గొణిగాడు. అరవిందే లేచి అతనితో పాటు బయట గదిలోకి వెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చాడు. 5గురం ఉన్నాం కదా, పైసలు తక్కువగా ఉన్నాయి అన్నాడు అరవింద్. మనీ అడ్జస్ట్ చేయనా? అభిమానంగా అడిగింది నీలిమ. వద్దులేండి, మీరు కట్టుకున్న శారీ అడ్జస్ట్ చేయగలరా? ఒక్క నిమిషంలో ఆలోచనలో పడింది నీలిమ. నీవెలాగూ బ్యాగీ ప్యాంటు షర్టు మీకు సరిపోతాయనుకుంటాను. ఎంతో హెల్ప్ చేశారు, ఈ హెల్ప్ కూడా చేయండి. మీరు పేరు చెప్పుకుని మీ శారీ కట్టుకుని తప్పించుకుని హాయిగా వెళ్ళిపోతాం. అలాగేనండి. బయటకు వెళ్ళి తన లుంగీ మార్చుకుని తన ప్యాంటు షర్ట్ తెచ్చిచ్చి బయటకు వెళ్ళిపోయాడు అరవింద్. నీలిమ డ్రెస్ చేంజ్ చేసుకుంది. అరవింద్ దుస్తులు నీలిమకి సరిగ్గా సరిపోతాయి. వండర్ఫుల్, దీన్ని బట్టి చూస్తే నీ శారీ బ్లౌజు నాకు సరిగ్గా సరిపోతాయి ప్రశంసగా అన్నాడు అరవింద్. నీలిమ అరవింద్కు హాస్టల్ ఫోన్ నెంబర్ ఇచ్చింది. ఓ గంట తర్వాత అక్కడ నుంచి బయటకు వచ్చింది. అటు ఇటు పరిశీలనగా చూస్తూ బస్టాండ్లోకి వస్తూ దూరంగా కనిపించిన పోలీస్ జీపును చూసింది. అరవింద్ ఊహించింది కరెక్టే. బహుశా తనను కూడా చూసే ఉండొచ్చు. జీపులో కూర్చున్న ఇన్స్పెక్టర్ నీలిమ కట్టుకున్న చీరను బాగా గుర్తుపెట్టుకున్నాడు. ఆ చీరలో నీలిమ కనిపిస్తే అరెస్ట్ చేసి నానా బాధలు పెట్టేస్తాడు. థ్యాంక్ గాడ్. బస్సులో కూర్చున్న నీలిమ అనుకుంది. తను వేసుకున్న బ్యాగీ ప్యాంట్ షర్ట్ చూసుకుంటూ మరో 5 నిమిషాలకు బస్ బయలుదేరింది. అదే రోజు రాత్రి 7 గంటలకు అరవింద్ మిగతా ఫ్రెండ్స్ దుస్తుల వేషాలు మార్చుకుని అమ్మాయిల రూపంలో గూడూరు వరకు పాసెంజర్ ట్రైన్లో వెళ్ళి అక్కడ అందరూ తిరిగి డ్రెస్ చేంజ్ చేసుకుని హైదరాబాద్ ట్రైన్ ఎక్కారు. ఈ సంఘటనకు 9 గంటల ముందు, అంటే నీలిమ శ్రీకాళహస్తికి బయలుదేరిన సమయం దగ్గరకు వస్తే కాటేజ్ మెట్లు దిగి ఎడమవైపు మలుపు తిరిగి ముగ్ధ కాటేజ్లన్నీ చూస్తూ నడుస్తోంది. ముగ్ధ అటువైపే వెళ్ళగానే కుడివైపు నుంచి వస్తున్న శ్రీధర్ని చూసి ఆశ్చర్యంతో కుర్చీలో నుంచి ముందుకు అడిగేసింది సురభి. రోజ్ గార్డెన్ దాటి వెంకటరమణ నగర్ దాటి శంకుమిట్ట పార్క్ దగ్గర వచ్చింది ముగ్ధ. పుట్టుకతో వృద్ధుడు అని తమ ఫ్రెండ్స్ పేరు పెట్టిన ఆ కుర్రాడు కనిపిస్తాడా? కనిపిస్తే బాగుండు. పార్కు దగ్గర నిలబడి కుడివైపు క్యాంటీన్ వైపు వెళ్లే దారి వైపు, ఎడమవైపు ఆనంద్ ఆళ్వార్ల తోట వైపు వెళ్లే దారి వైపు చూస్తోంది ముగ్ధ. ఆ రెండింటి మధ్యన కొంచెం లోపలికి ఉన్న గజేంద్ర మోక్షం చెరువుకి కొంచెం దూరంలో గుంపుగా జనం గుమిగుడి ఉంటే అటువైపు అడుగు వేసింది ముగ్ధ. ఏవో నేల మీద పెట్టి అమ్మే చిల్లర వస్తువులు కొనుక్కుంటున్నారు భక్తులు. ప్రమిదలు, రుద్రాక్షమాలలు, గంధపు చెక్కలు, గంటలు, దేవుడి పటాలు, ఇలా ఎన్నో అక్కడున్నాయి. ఏదైనా 5 రూపాయలు కొనండి బాబు కొనండి అని ఆ గొంతును ఎక్కడో విన్నట్టు అనిపిస్తే అడ్డుగా ఉన్న భక్తులను తప్పించుకుని ముందడుగేసింది ముగ్ధ. కొనండి బాబు కొనండి. ఆ వస్తువుల్ని అమ్మే దుకాణదారుని చూడగానే నవ్వుకుంది ముగ్ధ. పుట్టుకతో వృద్ధుడు ఇలా ఈ వేషంలో ప్రత్యక్షమవుతాడని ఊహించలేదు. ముగ్ధ మామూలు ప్యాంటు షర్ట్లో ఉన్నాడతను. అక్కడ వస్తువుల్ని అతడు అమ్మే తీరును చూస్తూ గంటసేపు గడిపింది ముగ్ధ. 10:30 కావడంతోనే సామాను మూట కట్టేసి పార్క్ దగ్గరకు వచ్చి ఓ చెట్టు కింద కూర్చున్నాడు ఆ యువకుడు. కొంచెం దూరంలో ఉండి అతన్ని గమనిస్తున్న ముగ్ధ ఆ చెట్టు కిందకు నడిచి, నేను జ్ఞాపకం ఉన్నానా అని అడిగింది. చేతిలోని డబ్బుల్ని లెక్క పెట్టుకుంటున్న ఆ యువకుడు తలెత్తి, లేదండి లేదు, నేను మిమ్మల్ని ఎప్పుడు చూడలేదండి అన్నాడు. అతని పరధ్యానానికి మనసులోనే నవ్వుకుంది ముగ్ధ. తెల్లవారుజామున గుడిలో కలవలేదు? పక్కనే పచ్చికలో కూర్చుంటూ అంది ముగ్ధ. అవునండోయ్, కలిశాంశమండి, మీకు భలే జ్ఞాపకం ఉంటుంది. నాకే విషయం జ్ఞాపకం ఉండదండి అన్నాడు డబ్బులు లెక్క పెట్టుకుంటూనే.
అతని అమాయకమైన మాటలను చూసి నిజంగా అమాయకుడేనా అని అనుకుంది ముగ్ధ. చెప్పండి, ఏం కావాలి? పూజా మందిరం ఐటమ్స్ కావాలా? ఆ మాట అన్న అతని వైపు చూస్తుంది. ఐటమ్స్ అన్న పదాన్ని అతను ఉచ్చరించిన పద్ధతిని చూసి ఇతను బాగా చదువుకున్న వ్యక్తిలాగా ఉన్నాడే అనుకుంది. నా పేరు ముగ్ధ, ఇక్కడ యూనివర్సిటీ స్టూడెంట్ని. మీ మాట మీ పద్ధతి చూస్తే మీరు చిత్తూరు జిల్లా వారిగా లేరు, అవునా? ఇది ఫ్రెండ్స్, సూర్యదేవర రామ్మోహన్ రావు గారి ముగ్ధ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.